అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. నిన్న జరిగిన కాల్పులో మావో అగ్రనేత హిడ్మా ఆయన భార్యతో సహా 4 మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మారేడుమిల్లిలోని జీఎం వలస పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 నక్సలైట్లు మరణించారు. మృతుల్లో అగ్రనేతలు దేవ్జీ, టెక్ శంకర్, సీత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మారేడుమిల్లి సాయుధ బలగాలు పర్యవేక్షణలో ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. మిల్లులో తుపాకుల మోత మోగుతూనే ఉంది. నిన్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందిన తర్వాత ఎదురు కాల్పులో మృతి చెందారు. ఈ రోజు అంటే నిన్న చెప్పిన లెక్కల ప్రకారం అయితే కనుక మరో 19 మంది తప్పించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన కాల్పుల్లో అంటే సేమ్ మారేడుమిల్లిలోనే మరో ప్రాంతంలో 7 మృతి చెందారు పోలీసు ఎదురు కాల్పుల్లో. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది దేవ్జీ అని మరో మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందారు. వాస్తవంగా చెప్పుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కగారు తీసుకొచ్చిందో మార్చి 2026 నాటికల్లా మొత్తం మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తుపాకీ అంటూ ఉంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సాయుధ బలగాలు లేదా రాష్ట్ర పోలీసుల వద్ద ఉండాలి తప్పించి మరే ఇతర తీవ్రవాదులు, ఉగ్రవాదులు కానీ మరెవ్వరు కూడా తుపాకీలో తిరగడానికి వీల్లేదని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన ధర్మిల పోలీసులు కూడా అంటే సాయుధ బలగాలు కానీ కేంద్ర బలగాలు కానీ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్, బస్తరు, ఏఓబీల్లో జల్లెడ పడుతున్నాయి. ఇందులో అగ్రనేతలు చాలా మంది ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోయినప్పటికీ ఇంకా కొంతమంది ఉన్నారన్న మొత్తం సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా వీరు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో మొత్తం జల్లెడ పట్టారు. ఇందులో భాగంగానే మారేడుమిల్లిలో నిన్న జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత ఒక అడవిబిడ్డ అయిన హిడ్మాన్ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. అతనితో పాటు తన భార్య మరో 4 మృతి చెందారు. అదే క్రమంలో తప్పించుకున్న వారిలో ఒక 2 అంటే అతనికి ఎవరైతే గన్మెన్ గా 2 మహిళలు పనిచేశారో వారిద్దరిని కాకినాడ జిల్లా సామలకోట కొప్పవరం దగ్గర అరెస్ట్ చేశారు. వారిని ఈ రోజు విజయవాడ తరలించారు. అదే కాకుండా ఈ రోజే మారేడుమిల్లిలో కాల్పులు ఒక పక్క జరుగుతుండగా మరో పక్క రావులపాలెం జాతీయ రహదారిపై మరో 2 పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తం మావోయిస్టులందరినీ కూడా మైదాన ప్రాంతాల్లోనే అరెస్ట్ చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో అంటే అడవుల్లో తలదాచుకునే అవకాశం లేక అంటే ఎవరైతే అడవి బిడ్డలు ఉన్నారో అంటే గిరిజనులు వీళ్ళకి షెల్టర్ ఇవ్వట్లేదు. ఎవరికైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఎవరికి షెల్టర్ ఇవ్వట్లేదు. అందుచేత వీళ్ళు మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు అన్న విషయం హైలైట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని చెప్పుకోవాలి. ప్రస్తుతం కనుక మారేడుమిల్లిలో చూసామనుకుంటే ఎవరైతే మరో అగ్రనేత ఉన్నారో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీని హతమార్చినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఎవరైతే ప్రణాళికలు రచిస్తారో పోలీసుల మీద ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో వారిలో దేవ్జీ అగ్రగలను ఆయన కూడా మృతి చెందారు. ఆయనతో పాటు మరో 2 మహిళలు కూడా ఉన్నారు. వీరి మృతదేహాన్ని రంపచోడవరం ఆసుపత్రికి ప్రస్తుతం తరలిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం అయితే అడిషనల్ డీజీ చెప్పిన వివరాల ప్రకారం మహేశ్చంద్ర ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లొంగిపోవలసిందే, లొంగిపోకపోతే ప్రాణాలు కోల్పోవలసిందని ఖచ్చితంగా చెప్పారు. ఇందులో భాగంగానే మైదాన ప్రాంతాలైన అంటే ముఖ్యంగా కాకినాడ జిల్లా, ఏలూరు ఇలాంటి మన రావులపాలెం ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ జాతీయ రహదారి తగులుతుందో ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఉన్నట్టుగా చూపెడుతున్నారు. విజయవాడలో 27 మందిని అరెస్ట్ చూపించారు. మరో 4 కాకినాడ జిల్లాలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అరెస్టు ప్రభావం ఒక పక్క ఉంటే కనుక మావోల్ని మొత్తం మీద రూపు మాపేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎవ్వరు కూడా మిగిలి ఉండకూడదన్న ఉద్దేశంతో పోలీసులు వేస్తున్న ఎత్తుగాళ్లు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లని బూటకపు ఎన్కౌంటర్లుగా కొంతమంది చెప్తున్నప్పటికీ అంటే వీళ్ళని తీసుకొచ్చి అడవుల్లో అంటే సాధారణంగా మనం మారేడుమిల్లి చూసుకున్నాం అంటే మారేడుమిల్లి ప్రస్తుతం అయితే జనావాసంగానే ఉంది. ఇంతకు ముందు అది అరణ్యంగా ఉన్న ఇప్పుడు అక్కడ పెరుగుతున్న కాఫీ తోటలు కానీ, టేకు చెట్లు కానీ, పెరుగుతున్న జనసాంద్రత కానీ ఇక్కడ చూసుకున్నా సరే ఈ జనాలు ఎక్కడ చూసినా చిరు వ్యాపారాలు చేసుకుంటూ అడవి బిడ్డలు కూడా ప్రస్తుతం అయితే మంచి సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో మారేడుమిల్లి తీసుకొచ్చి కాల్చడం ద్వారా అంటే అడవి బిడ్డలు అంటే గిరిజనులు కూడా ఎవరు కూడా మావోయిస్టులు సహకరించడం లేదనే ఒక ముఖ్యంగా ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఎవరైతే వార్తలు ప్రసారం చేస్తున్నారో వారు కూడా తెలుసుకొని ఉండాలని, లేదంటే పోలీసుల కేసులు ఇరుక్కుంటారంటూ పోలీసులు నర్మగర్భంగా చెప్తున్న మాటలు ఏంటంటే కనుక ఎవరు కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ చెప్పడానికి మాత్రం ముందు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇవన్నీ చూసుకుంటే కనుక వరుసగా జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం అయితే కనుక 31 మంది లొంగిపోయారని చెప్తున్నారు, కొంతమందిని చెప్పేశారు. వాస్తవంగా చూసుకుంటే కనుక ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నారో అతను మామూలుగా ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు లొంగిపోయిన నక్సలైట్ నాయకులు మావోయిస్ట్ నాయకులు చూసుకుంటే వారందరూ ఇతర కులాలకు చెందినవారు. హిడ్మా మాత్రం అడవి బిడ్డగానే చిన్న దళంలో సభ్యుడిగా ఉండి అక్కడి నుంచి దళపతిగా ముఖ్యంగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదగడం తీరు, అలాగే పోలీసుల మీద భద్రతా బలగాల మీద 28 సార్లు వ్యూహాత్మక దాడులు జరిపి అనేక మంది పోలీసులు ప్రాణాలు బలిగొన్న తీరు ఇవన్నీ చూసే
పోలీసులు మరోమారు ఎవరు కూడా అడవి బిడ్డలు ఎవరు కూడా మావోయిస్టులో ప్రవేశించకూడదని ఇంత వ్యూహాత్మకంగా రచన చేశారని మాత్రం చాలా చోట్ల వినిపిస్తుంది. ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఎక్కడ కూడా మావోయిస్టులు ప్రస్తుతం మరో 2 రోజుల పాటు ఇలా అరెస్టులు చూపే అవకాశాలు ఉన్నాయని, అందుచేత మరో కొంతమంది మరో 2-3 చోట్ల కూడా ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాంతురాని మర్రివెల్లి.